క్వశ్చన్ అడిగినా కూడా మీ మీద రెస్పెక్ట్తో అభిమానంతో అడగడమే కానీ నెగిటివ్ ఏం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అర్థం చేసుకోవాలి. ఒకటే క్వశ్చన్ ఏంటంటే మీ స్ట్రెంగ్త్ మీకు తెలీదా? తెలుసు ఆబ్వియస్లీ. తెలిసిన తర్వాత మీరు ఎందుకు బిగ్ బాస్ హౌస్లో, అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఇది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు సపోర్ట్ చేసిన పర్సన్స్లో నేను, ఇక్కడ వైలెట్ కలర్ డ్రెస్ ఉంది కదా, మేమిద్దరం బాగా సపోర్ట్ చేశాం మీకు, ఇమాన్యుయల్ గారికి మీకు అను. మేము ఏమనుకున్నామంటే డిమాండ్ దగ్గర చాలా స్ట్రెంగ్త్ ఉంది, చాలా ఎనర్జీ ఉంది, దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాడు, చాలా హర్ట్ అయ్యాం, చాలా ఫీల్ అయ్యాం మేము. తనకున్న కేపబిలిటీ తనకు తెలియదా అని ఎక్కువ, అంటే మెతకతనం అనేది కరెక్ట్ కాదు, ఈయన ఎందుకు ఇట్లా ఎక్కడ కూడా డౌన్ అయిపోవడము, ఆయనకు తెలియాలి కదా అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాము. సో మీ స్ట్రెంత్ మీకు తెలిసిన తర్వాత మరి బిగ్ బాస్లో మాకు చూపించినట్టుగా మాకు అనిపించలేదు. అంటే యాక్చువల్ నేను ఇప్పటికీ చూడలేదు ఏమేమి టెలికాస్ట్ అని, ఎందుకంటే వర్క్స్లో బిజీ ఉన్నా. అంటే ఇదే రైట్ టైం నేను కొంచెం ఇంకా ప్రొడక్టివ్ అవ్వాలని చెప్పి కొంచెం ప్రొడక్టివ్గా ఉంటున్నాను. బట్ చాలామంది ఏం చెప్పారంటే ప్రాపర్గా, అంటే వాళ్ళకి కూడా 1 అవరే కదా టెలికాస్ట్. సో వాళ్ళు ఏం చూపించగలరంటే, సో వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి, ఇలా చూపిద్దాం ఇవి అని. సో నన్ను ఈ కేటగిరీ, ఇప్పుడు ఈవెన్ అక్కడికి వచ్చే కంటెస్టెంట్లు కూడా కేటగిరీ వైజ్ ఉంటారు. సో వాళ్ళు నన్ను కొన్ని కేటగిరీస్లో చూపించలేదు స్టార్టింగ్లో. అయినా ఎక్కువ మంది ఉండేటప్పటికి వాళ్ళకి కూడా స్క్రీన్ స్పేస్ ఇవ్వాలి మనల్ని చూస్తే. సో అప్పుడు నన్ను చూపించలేదు. బట్ టాప్ 5 వచ్చినప్పుడు నాకు స్క్రీన్ స్పేస్ ఎక్కువ దొరికింది. సో దానివల్ల మీ అందరికీ కూడా అది బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు కొంచెం మొగమాటం సిగ్గు స్టార్టింగ్లో. బట్ నేను నాతో ఎవరు మాట్లాడినా నేను బాగా మాట్లాడతాను. ఓపెన్గా చెప్పాలంటే కుకింగ్లో నేను స్టార్టింగ్ నుంచి కుకింగ్లో ఉన్నానంటే కుకింగ్ దగ్గరికి అందరూ వస్తారు, అందరూ మాట్లాడతారు. బట్ అవన్నీ చూపించలేదని నా అభిప్రాయం. అంటే చూపించడానికి స్పేస్ మీరు ఒకటే, అంటే తప్పుగా అనుకోకండి, లవ్ ట్రాక్ మాత్రమే మాకు ఎక్కువ కనిపించింది, దానికి ఎక్కువ మీరు స్పేస్ ఇచ్చారేమో అని చెప్పేసి మా అభిప్రాయం. అదేం లేదు, ఇప్పుడు నేను కుకింగ్ చేసే టైంలో రీతు నా దగ్గర ఉంటుందా? వచ్చేస్తుంది కదా. అసలు రీతు చాలా తక్కువ టైం ఉండేది నాతో, ఆ తక్కువ టైం చూపించాను. అంటే అందులో ఉన్నటువంటి యంగ్ కపుల్ మీరు ఇద్దరే కాబట్టి ఎక్కువ స్పేస్ మిమ్మల్ని చూపించడం జరిగింది. ఇప్పుడు కేటగిరీ వైజ్ డివైడ్ చేస్తారు, అది కాకుండా మా ఇద్దరు ఫ్రెండ్షిప్ వాళ్ళకి కొంచెం బాగా అనిపించి ఉంటుంది. సో ఇది చూపిద్దామని, సో అలా చూపించుకుంటారు. నేను స్టార్టింగ్లో అందరితోనూ ఉన్నాయి మూమెంట్స్. స్టార్టింగ్ 2 వీక్స్ చూసుకుంటే నన్ను టాప్ 4లో పెడుతుంది దివ్య. సో దివ్య కూడా అంటది అందరి వాడు అన్నట్టే ఉంది అని. మేబీ అది పక్కన పెడితే మనం ఎక్కడెన్ని అనుకున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత యాజ్ ఏ పర్సన్గా మనం ఎలా ఉంటామో అలాగే ఉండగలం. నేనైతే అలాగే ఉండగలను. యాజ్ ఏ పర్సన్గా కాకుండా గేమర్గా ఉండాలి అనుకుంటే అది రియాలిటీ షో. ఏదో జస్ట్ వచ్చి గేమ్ ఆడి వెళ్ళిపోవడం అంటే మనం డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ మనం 105 days ట్రావెల్ చేయాలి. సో ట్రావెల్ చేసినప్పుడు మైండ్లో ఒకటే అనుకుని గేమ్, అంటే మనం హార్ట్ఫుల్గా మైండ్ఫుల్గా, లేకపోతే అంటే నా వరకు నేను హార్ట్ఫుల్గా మైండ్ఫుల్గా ఉందామనే ఉన్నాను. సరే బ్రో, లాస్ట్ ఇంకా నేను ఏం మాట్లాడను, ఒక వెల్ విషర్గా ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గండి, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గండి, ఫైట్ చేయండి, ఎక్కడ కూడా గివ్ అప్ ఇవ్వకండి ప్లీజ్. ఇట్స్ మై సజెషన్. ఇంకెవరైనా